బసవన్న సైజు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిర్ధారించారంట. అండ్ ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత గుడిలోనే బ్యాక్ సైడ్ అగస్త్య పుష్కరిణి ఉంటదండి, అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఈ వాటర్ అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటాయి. అండ్ టెంపుల్లో చాలా విశాలమైన ప్రదేశం ఉంటదండి. మనం ప్రశాంతంగా ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. నుంచి బయటకు వస్తే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఉన్నాయి, వాటి దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుహని చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో ఉంటది కదా, సో అదే గుహ అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి గుహ. లోపల వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు అండ్ స్వామివారు ఇక్కడ పూజలు కూడా అందుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి, అదేంటంటే ఇక్కడ కాకులు ఉండవు. ఈ క్షేత్రంలో కాకులు ఉండవు. అగస్త్య మహాముని శాపం వల్ల కాకులు ఇక్కడ కనబడవంట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న గుహ వచ్చేసి శంకర గుహ. ఈ శంకర గుహలో పరమశివుడు ఉంటాడు, పూజలు అందుకుంటూ ఉంటాడు అనమాట, నిత్య పూజలు. అండ్ ఇక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయడానికి ముందు అంటే రవలకొండకి వెళ్ళడానికి ముందు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారంట. సో ఈ బ్యూటీ